నెక్స్ట్ సెక్షన్ 3 ఇవన్నీ 4 మార్క్స్ అమ్మా. 4 మార్క్స్ 21 to 28 వరకు ఉంటాయి. 8 క్వశ్చన్స్ ఉంటాయి. 21st క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది ప్రాబిలిటీ నుంచి ఇచ్చాడమ్మా ఈ క్వశ్చన్. 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. టోటల్ మనకి ప్లే కార్డ్స్ లో 52 కార్డ్స్ ఉంటాయి. అవి వెల్ షఫల్ బాగా షఫిల్ చేస్తూ ఒక కార్డ్ అనేది తీస్తున్నాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాన్ ఫేస్ కార్డ్. నాన్ ఫేస్ కార్డ్ కి ప్రాబిలిటీ ఎంత అని అంటున్నాడు. ఏ బ్లాక్ కింగ్ కార్డ్ కి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ రెండు అడుగుతున్నాడు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకునే సమ్లోకి వెళ్దాం. మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మొత్తం టోటల్ 52 కార్డ్స్ ఉంటాయమ్మా. ఎన్నుంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ ఎన్ని సూట్స్ కింద డివైడ్ అవుతాయంటే 4 సూట్స్ కింద డివైడ్ అవుతాయి. ఎన్ని సూట్స్? 4 సూట్స్. ఒకటేమో స్పేడ్ 13 ఉంటాయి. నెక్స్ట్ క్లబ్స్ అవి ఒక 13 ఉంటాయి. నెక్స్ట్ హార్ట్స్ ఒక 13 ఉంటాయి. నెక్స్ట్ డైమండ్స్ అవి ఒక 13 ఉంటాయి. స్పేడ్స్ 13, క్లబ్స్ 13, హార్ట్స్ 13 అండ్ డైమండ్స్ 13. దీస్ 2 ఆర్ ద బ్లాక్ ఇన్ కలర్. స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఏ కలర్ లో ఉంటాయి? బ్లాక్ ఇన్ కలర్. దీస్ 2 ఆర్ ద రెడ్ ఇన్ కలర్. రెడ్ ఇన్ కలర్. ఈ 13 ఎలా ఉంటుందంటే ఏ 2 3 4 5 6 7 8 9 10 J Q K. ఈ 13 ఇలా ఉంటాయి. ప్రతి సూట్ లోను ఇలాగే ఉంటాయి. ఏ 2 3 4 5 6 7 8 9 10 J Q K. ఈ JQKలు ఉన్నాయి చూడండి, వీటిని ఫేస్ కార్డ్స్ అని అంటారు. JQK ప్రతి సూట్ లో క్లబ్స్ లో 13 ఉంటాయి, హార్ట్స్ లో 13 ఉంటాయి, డైమండ్స్ లో 13 ఉంటాయి. JQK, J అంటే జాక్, Q అంటే క్వీన్, K అంటే కింగ్, A అంటే ఏస్. క్లియర్? ఇవన్నీ ఫేస్ కార్డ్స్ అంటారు. ఒక్కొక్క సూట్ కి 3 ఉంటాయి. 4 సూట్స్ కి 4 3 12 ఉంటాయి. ఈ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? 12 ఉంటాయి. మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ప్రాబిలిటీ ఏ నాన్ ఫేస్ కార్డ్. మనం వెల్ షఫిల్డ్ బాగా షఫిల్ చేసిన తర్వాత ఒక కార్డు తీస్తే ప్రాబిలిటీ ఈ నాన్ ఫేస్ కార్డ్స్ కి ఎంత ప్రాబిలిటీ అని అంటున్నాడు. నాన్ ఫేస్ కార్డ్స్ అంటే అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి కదా. 52 లోంచి 12 సపరేట్ చేస్తే 40. ఈ 40 అనేది ఫేస్ కార్డ్స్. 40 అనేది ఫేస్ కార్డ్స్. నెక్స్ట్ బ్లాక్ కింగ్ కార్డ్. బ్లాక్ కలర్ లో కింగ్. ఈ స్పేడ్ లో ఒక కింగ్ ఉంటది, ఈ క్లబ్ లో ఒక కింగ్ ఉంటది. అయితే ఎన్ని ఉంటాయి కింగ్స్? 2 ఉంటాయి. ఇదమ్మా సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఇజ్ ఈక్వల్ టు 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12. ఫేస్ కార్డ్స్ ఎన్నమ్మా? 12. అవేంటి? JQK. వాటిని ఫేస్ కార్డ్స్ అని అంటారు. ఒక్కొక్క సూట్ కి 3 3 ఉంటాయి కాబట్టి 4 సూట్స్, 4 3 12. నాకేం కావాలి? నెంబర్ ఆఫ్ నాన్ ఫేస్ కార్డ్స్. నెంబర్ ఆఫ్ నాన్ ఫేస్ కార్డ్స్ అంటే 52 minus 12 is equal to 40. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ప్రాబిలిటీ ఫస్ట్ దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఏ నాన్ ఫేస్ కార్డ్. నాన్ ఫేస్ కార్డ్ కి ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. P of E is equal to నెంబర్ ఆఫ్ favorable outcomes by total number of possible
అవుట్కమ్స్. మనకి నాన్ ఫేస్ కార్డ్స్ తీయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 40 ఛాన్సెస్ ఉంటాయి. 40 ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 40 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 52 కార్డ్స్ కదా, 52. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 10s are 40, 4 1s are 4, 4 3s are 12 అంటే 10/13. నెక్స్ట్ సెకండ్ వన్, 10/13 దేనికి అది ప్రాబిలిటీ? నాన్ ఫేస్ కార్డ్స్కి ప్రాబిలిటీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ బ్లాక్ కింగ్ కార్డ్. బ్లాక్ కింగ్లు అనేవి సూట్కి వచ్చి ఒక్కొక్కటి ఉంటుంది. బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయి? 2 సూట్స్ ఉంటాయి. క్లబ్స్ ఒకటి, స్పేడ్స్ ఒకటి. క్లబ్స్లో ఒక కింగ్ ఒకటి అండ్ స్పేడ్స్లో ఒక కింగ్ ఒకటి. అంటే మొత్తం టోటల్ ఎన్ని? 2 కింగ్స్. P of E is equal to number of favorable outcomes by total number of outcomes. Total number of possible outcomes. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటమ్మా? ఏ బ్లాక్ కింగ్ కార్డ్స్ 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, మొత్తం టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 1 is there, 2 6s are 12 అంటే 1/26. నాన్ ఫేస్ కార్డ్స్కి ఏమో 10/13 అండ్ బ్లాక్ కింగ్ కార్డ్కి ఏమో 1/26. ప్లీజ్ నోట్ డౌన్ మా. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - x + 1/8 is equal to 0 by ఫ్యాక్టరైజేషన్ మెథడ్. వీడు అడుగుతున్న మెథడ్లోనే చేయాలట. ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫైండ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. సొల్యూషన్, ఫస్ట్ యూ రైట్ గివెన్ ఈక్వేషన్. టూ x² - x + 1/8 is equal to 0. నాకు డినామినేటర్ 8 ఉంది. అంటే మొత్తం ఈ ఈక్వేషన్ అంతా 8తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 8తో మల్టిప్లై చేయండి. 2x² - x + 1/8 is equal to 0. 8తో మల్టిప్లై చేస్తే 8 2s are 16x² - 8 into x, 8x plus 8 1s are 8. 8/8 is equal to 0. n times cancel, 1 time cancel. ఇంకా మీకు ఫైనల్గా 16x² - 8x plus 1 is equal to 0. ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్టింగ్ చేయాలి. మధ్యలో ఉన్న -8xని స్ప్లిట్ చేయాలి 2 నెంబర్స్ కింద. అది ఎలా అంటే 16 1s are 16, x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ చూడండి. 16 1s are 16. ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 16 రావాలి. అవే 2 నెంబర్స్ని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా -8 రావాలి. చూడండి, -4 into -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s are 16. ఓకే, మల్టిప్లై చేస్తే 16. మరి ఎడిషన్ చేస్తే -4 -4 రెండు ఎడిషన్ చేస్తే -8. సరిపోయింది కదా. -4 -4 ఎడిషన్ చేస్తే -8. అంటే ఆ 2 నెంబర్స్ ఏంటంటే ఒకటి -4 ఇంకోటి -4. అలా స్ప్లిట్ చేయండి దీన్ని. 16x² అలాగే రాసుకుంటాం. మధ్యలో ఉన్న -8xని -4x అని రాయండి. ప్లస్ 1 is equal to 0. స్ప్లిట్ చేస్తాను. ఇప్పుడు 2 టర్మ్స్ కింద తీసుకుని దాంట్లో కామన్ ఏది ఉందో తీసుకోండి. 4x, 4 4s are 16. అంటే ఈ టర్మ్లోను 4x ఉంది, ఈ టర్మ్లోను 4x ఉంది. 4x కామన్ తీయండి, రెండిట్లోనూ కామన్ ఉంది కాబట్టి. 4x కామన్ తీస్తే ఇక్కడ ఇంకా మిగిలేది 4x. 16 ఏమో 4 4s అని రాయొచ్చు, x² ఏమో x into x అని రాయొచ్చు. ఒక 4x లాగేస్తే ఇంకో 4x ఉంటుంది. మరి ఇక్కడే ఉంటుంది 4x వచ్చేస్తే 1 ఉంటుంది.
-1. నెక్స్ట్ ఈ టర్మ్స్లో చూడండి, మైనస్ ఇది 4x + 1, నో కామన్ టర్మ్. కామన్ టర్మ్ లేనప్పుడు ఏం చేస్తామంటే 1 కామన్ తీసుకుంటాం. -1 కామన్ తీస్తే 4x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి లోపల మైనస్ అయిపోతుంది, =0. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ రెండు టర్మ్లు ఏం కామన్ కనబడుతుంది మీకు మళ్ళీని? 4x - 1 ఈజ్ ద కామన్. ఈ 4x - 1 కామన్ తీస్తే ఇంకా మిగిలేదు ఇక్కడ 4x. ఈ 4x - 1 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేదు -1 =0. ఇవి రెండు 0కి ఈక్వల్ చేయండి. 4x - 1 =0 అండ్ 4x - 1 =0. 4x = 1, x = 1/2. 4x = 1, x = 1/4. x = 1/4. 2 ఈక్వల్ రూట్స్ వచ్చినాయి. therefore x = 1/4, 1/4. These are the roots for the given quadratic equation. ఈ ఈక్వేషన్ కి 2 ఈక్వల్ రూట్స్ వచ్చినాయమ్మా. నోట్ డౌన్. 23rd క్వశ్చన్. 2 cubes each of volume 64 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయంట, ఒక్కొక్క దాని వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. ఆ క్యూబ్స్ రెండు ఇలా జాయిన్ చేశారంట ఎండ్ టు ఎండ్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. రెండు క్యూబ్స్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేసినప్పుడు మనకి క్యూబాయిడ్ అనే షేప్ ఫామ్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ జాయిన్ చేసినప్పుడు ఏం షేప్ ఫామ్ అవుతుందో మనకి? క్యూబాయిడ్. క్యూబ్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తే మనకి క్యూబాయిడ్ వస్తుంది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. అక్కడ సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా. మొత్తం టోటల్ ఏరియా కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యు రైట్ గివెన్. వాట్ హీ గివెన్ హియర్? గివెన్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. ఇది వాడిచ్చాడు. నా వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ అంటే సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్. హియర్ ఏ మీన్స్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ఏమని రాయొచ్చు? 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. 4 × 4 × 4, 4 4 = 16, 16 4 = 64. ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. దేర్ఫోర్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఉన్నాయి. 4 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న క్యూబ్ 4 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న క్యూబ్ జాయిన్ చేస్తే మనకి లెంత్ ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్స్ అవుతుంది. దాని హైటు మారదు, బ్రెత్ మారదు. అది 4 ఉంటుంది. ఓకేనా? క్యూబ్కి సైడ్ 4 సెంటీమీటర్స్ అంటే మొత్తం టోటల్ సైడ్స్ లెంత్, బ్రెత్, హైట్ ఇవన్నీ 4 ఉంటాయి క్యూబ్కి. అప్పుడు క్యూబాయిడ్కి వచ్చేసరికి రెండు జాయిన్ చేస్తున్నప్పుడు క్యూబాయిడ్ అయినప్పుడు 4 సెంటీమీటర్స్ రెండు కలిపితే 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనమ్మా? లెంత్ అనేది మారుతుంది. ఆ పాయింట్ రాద్దాం ఇక్కడ. 2 క్యూబ్స్ ఆర్ జాయిండ్. 2 క్యూబ్స్ ఆర్ జాయిండ్ end to end to form a క్యూబాయిడ్. అక్కడ మనకి క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లెంత్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అండ్ బ్రెత్ వెడల్పు అనేది మారదు, 4 సెంటీమీటర్సే ఉంటుంది. హైట్ కూడా మారదు. ఆ క్యూబ్ ఎంత హైట్ ఉన్నదో అంతే హైట్ ఉంటుంది క్యూబాయిడ్ అయిన తర్వాత కూడా. హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకేనమ్మా? క్యూబాయిడ్ మెజర్మెంట్స్ వచ్చేసినాయి. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్.
is equal to formula 2 into LB plus BH plus HL. This is the formula for the total surface area of a cuboid. 2 into length ante 8 into 4 plus breadth ante 4, height 4 plus height 4 into length 8. 2 into 8 4s are 32 plus 4 4s are 16 plus 4 8s are 32. 2 into 32 plus 32 64. 64 and 6 70 80. 80. 2 80s 160. 160 centimeter square. Area kabatti square. Therefore, total surface area of a cuboid is equal to 160 centimeter square. ఇలా రాస్తే మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకేనమ్మా? డయాగ్రామ్ డ్రా చేస్తానంటే డయాగ్రామ్ డ్రా చేసుకోండి, నో ప్రాబ్లం. చేయకపోయినా పర్వాలేదు. 24th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇచ్చాడమ్మా. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ప్రూవ్ దట్ secant a into 1 minus sin a into secant a plus tan a is equal to 1 అని ప్రూవ్ చేయాలి. ఐ టేక్ ఫస్ట్ LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తా. secant a into 1 minus sin a into secant a plus tan a. secant a తో దీన్ని మల్టిప్లై చేయండి, 1 minus sin a ని. secant a into 1 secant a plus into minus minus secant a into sin a. Close the bracket. Next, secant a plus tan a. secant a minus secant a ని ఏమని రాయొచ్చు? 1 by cos కదా. secant అంటే 1 by cos. 1 by cos a into sin a. secant a plus tan a. sin by cos. 1 by sin and 1 into sin అంటే sin ఏ కదా. sin by cos. sin by cos అంటే tan. లేదా ఇంకో స్టెప్ వేస్తానంటే ఏంటి, 4 మార్క్సే కాబట్టి 1 into sin a by cos a, ఒక స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. secant a ప్లస్ ఈ స్టెప్ వేయకపోయినా నో ప్రాబ్లం, secant a ప్లస్ tan a. డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకోవచ్చు. secant a ఇంటూ sin a by cos అంటే tan a. secant a మైనస్ tan a అండ్ secant a ప్లస్ tan a. ఇది మీకు ఎలా కనబడుతుంది? ఎలా ఉందాం ఇది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఇక్కడ a అంటే secant, b అంటే tan. secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a. సెకండ్ ఐడెంటిటీ ప్రకారంగా secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 1 ఈజ్ ఈక్వల్ టు RHS. therefore అని పెట్టేసి ఆ ఈక్వేషన్ అంతా రాసుకోండి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేశాను. therefore secant a into 1 minus sin a into secant a minus secant a plus tan a is equal to 1.
క్లియర్మా? ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం 1 వస్తుందని. ఇప్పుడు ఫైనల్గా సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నోట్ డౌన్ మా. 25th క్వశ్చన్. Prove that the lengths of tangents drawn from an external point to a circle are equal. This is theorem. Circles అనే చాప్టర్ లో 10.2 థియరం ఇది. ఫస్ట్ రైట్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏంటి? ద లెన్స్ ఆఫ్ tangents drawn from an external point to a circle are equal అని చూపించాలి. ఒక సర్కిల్ డ్రా చేస్తున్నానమ్మా. దిస్ ఈజ్ ద సర్కిల్. దిస్ ఈజ్ సెంటర్ O. ఇది ఎక్స్టర్నల్ పాయింట్ P. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి డ్రా చేసిన ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఈ టాంజెంట్ దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B అని అనుకుంటే ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఓకేనమ్మా? రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏ1 ప్రూవ్ చేయాలి. PA ఈజ్ ఈక్వల్ టు PB. ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. నేను ఏం కన్స్ట్రక్ట్ చేస్తానంటే జాయిన్ OA అండ్ OB. జాయిన్ OA, OB and OP. ఓకేనమ్మా? జాయిన్ చేస్తాను. అక్కడ జాయిన్ చేస్తే మీకు ఇవి దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్, OAP 1 ట్రయాంగిల్ అండ్ OBP 1 ట్రయాంగిల్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees ఉంటుంది. ప్రూఫ్. ఆ 2 ట్రయాంగిల్స్ ఏంటి? ట్రయాంగిల్ OAP అండ్ ట్రయాంగిల్ OBP. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటా. ట్రయాంగిల్ OAP అండ్ ట్రయాంగిల్ OBP. ఈ 2 ట్రయాంగిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే OA ఈజ్ ఈక్వల్ టు OB. ఎందుకు? సేమ్ రేడియస్. ఈ 2 ట్రయాంగిల్లో OA ఈజ్ ఈక్వల్ టు OB. ఎందుకని? సేమ్ రేడియై. క్లియర్మా? నెక్స్ట్ ట్రయాంగిల్ OAPలో OP అండ్ OBPలో OP. దీస్ 2 ట్రయాంగిల్స్లో మనకి OP అనేది కామన్గా ఉంది. అంటే OP ఈజ్ ఈక్వల్ టు OP కామన్. నెక్స్ట్ యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OBP. ఎందుకు? అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 90 degrees. అంటే రైట్ హైపోతెనస్ సైడ్ ప్రకారంగా దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. ఈ 2 ట్రయాంగిల్స్ ఏమని చెప్పచ్చమ్మా? కాంగ్రెంట్. ట్రయాంగిల్ OAP కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ OBP. దేనివల్ల?
రైట్ హైపోతెనస్ సైడ్. రైట్ హైపోతెనస్ సైడ్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, దీని ఎదురుగుండగా ఉన్నది హైపోతెనస్. క్లియర్? ఓకే, 2 sides ఈక్వల్ వచ్చింది. ఆటోమేటిక్గా కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, దీస్ 2 sides ఆల్సో ఈక్వల్. ఫైనల్గా ఏమని రాయొచ్చు? దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఎందుకని? కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. దీని ప్రకారంగా ఎప్పుడైతే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయో ఆ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో 2 sides ఈక్వల్ గా ఉంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ పెయిర్ అనేది ఈక్వల్ అయిపోతుంది. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 26th క్వశ్చన్. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఇప్పుడు ఫ్రీ ఫైనల్ కి మీడియన్ అడిగాడు, రేపు ఫైనల్లో 3 అడగచ్చు, లేదా మీడియనే అడిగేచ్చు. అంత ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్. 26th క్వశ్చన్, నెంబర్ కూడా మారదు రేపు ఫైనల్ ఎగ్జామ్లో. రైట్ ద ఫార్ములా ఫర్ ద మీడియన్. మీడియన్కి ఫార్ములా రాసి దాంట్లో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. వేర్ లేదా హియర్, వేర్ L is equal to lower limit of the class interval. Lower limit of the class interval. N is equal to number of observations. Number of observations. CF అంటే cumulative frequency. Cumulative frequency of the class preceding the median class. Preceding the median class. నెక్స్ట్ ఇంకేముంది? F, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. నెక్స్ట్ హెచ్, సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఈ సైజ్ అనేది అన్ని క్లాస్ ఇంటర్వెల్స్కి సేమ్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనమ్మా? ఎస్, మీడియన్. నోట్ డౌన్ మా. నెక్స్ట్ 27th క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అమ్మ ఇది. ఇన్ ఏ ఫ్లవర్ బ్యాడ్ దేర్ ఆర్ 23 రోజ్ ప్లాంట్స్. పూల తోటలో 23 రోజ్ ప్లాంట్స్ ఇన్ ఫస్ట్ రో. ఫస్ట్ వరుసలో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంట ఆ పూల తోటలో. 21 ఇన్ సెకండ్ రో. 21 ఇన్ సెకండ్ రో. సెకండ్ రోలో 21 ప్లాంట్స్ ఉన్నాయి. 19 ఇన్ థర్డ్ రో. 19 ప్లాంట్స్ ఇన్ థర్డ్ రో అండ్ సో ఆన్, అలా ఉన్నాయమ్మా. 4th రో, 5th రో, 6th రో అలా ఉన్నాయి. దేర్ ఆర్ 5 ప్లాంట్స్ ఇన్ లాస్ట్ రో. లాస్ట్ రోలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 5 ప్లాంట్స్. హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్లవర్ బ్యాడ్. ఆ పూల తోటలో ఎన్ని రోస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆ రోజ్ ప్లాంట్ అనే తోటలో ఎన్ని రోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ హౌ మెనీ అన్నప్పుడు మీరు ఏ ఫార్ములా వాడాలంటే ఖచ్చితంగా ఏఎన్ అనే ఫార్ములా వాడాలి. సమ్ అంటే కనుక ఎస్ఎన్ అనే ఫార్ములా వాడాలి. ఫస్ట్ బై ప్రాబ్లం కింద రాసుకుందాం. బై ప్రాబ్లం ఫస్ట్ రోలో 23 అండ్ సెకండ్ రోలో 21 అండ్ నెక్స్ట్ రో 19 అండ్ సో ఆన్. లాస్ట్ రోలో 5 ప్లాంట్స్ అన్నాడు.
అయితే ఎన్ని రోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ A1 ఆర్ A is equal to 23. లాస్ట్ టర్మ్ L ఓఆర్ఆర్ ఏఎన్ అని కూడా అనొచ్చు. లాస్ట్ టర్మ్ని L ఆర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. కామన్ డిఫరెన్స్. డితో డినోట్ చేస్తాం. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 21 అండ్ A1 అంటే 23. 23 మైనస్ 21 -2. D ఈజ్ ఈక్వల్ టు -2. ఎన్ని రోస్ ఉన్నాయి అన్నదానికి we know that an ఫార్ములా ఏంటమ్మా? an is equal to a plus n minus 1 into d కదా. ఇక్కడ మనకి n తెలిస్తే చాలు. an అంటే ఎంత? ఇక్కడ an అంటే 5 సబ్స్టిట్యూట్ చేసేయండి. a అంటే 23 ప్లస్ ఐ డోంట్ నో n డిఫరెన్స్ -2 ప్లస్ 23 కాస్త ట్రాన్స్పోజ్ దిస్ సైడ్ -23. 5 minus 23 is equal to n minus 1 into -2. 23 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 18 -18 is equal to n minus 1 into -2. ఇక్కడ -2 మల్టిప్లై చేస్తుంది. దాన్ని అవతల పక్క తీసుకురండి. ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. లేదంటే మల్టిప్లై చేసినా పర్వాలేదు. n-1తో -2ని మల్టిప్లై చేసినా పర్వాలేదు. ఎలాగైనా పర్వాలేదు. అలాగే చేద్దామండి. -2n ప్లస్ 2 -18 ట్రాన్స్పోజ్ +2 దిస్ సైడ్ -2 is equal to -2n. -20 is equal to -2n. Minus get cancel. n is equal to 20/2 and finally 10. n is equal to 10. Therefore number of rows is equal to 10. Number of rows in a flower bed is equal to 10. Number of rows in the flower bed is equal to 10 rows అమ్మా. ఇది నెక్స్ట్ 28th క్వశ్చన్. ఈజీగా 4 మార్క్స్ స్కోర్ చేసే క్వశ్చన్ అమ్మ ఇది. మీకు రేపు ఫైనల్ ఎగ్జామ్లో కూడా 28th ఈ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఒక గ్రాఫ్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక 4 or 5 క్వశ్చన్స్ అడుగుతాడు. దాన్ని మనం ఆన్సర్ చేయడమే. ఓకేనా? చూద్దాం సొల్యూషన్. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ అవుతుందో అవే జీరోస్ అంటారు. -4 దగ్గర 2 దగ్గర టచ్ అవుతుంది అంటే -4, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ గ్రాఫ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద గివెన్ గ్రాఫ్. ద నేమ్ ఆఫ్ ద పాలినామిల్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్ పారాబోలా. ఓకేనమ్మా? ఏ గ్రేటర్ దెన్ 0 అయితే అప్వర్డ్ పారాబోలా, ఏ లెస్ దెన్ 0 అయితే డౌన్వర్డ్ పారాబోలా. అది కూడా అడగచ్చు మిమ్మల్ని. నెక్స్ట్ ప్రెజెంట్ ఇది అయితే అప్వర్డ్ పారాబోలా. ఇది ఏ గ్రాఫ్ అని చెప్పి పారాబోలా అని రాస్తే చాలు. అప్వర్డ్ డౌన్వర్డ్ అనవసరం వాడు అడిగినప్పుడు చెప్పండి. హౌ మెనీ రియల్ జీరోస్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ పాలినామియల్. ఎన్ని రియల్ జీరోస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని అన్నాడు. 2 రియల్ జీరోస్. ఏమేంటి? ఇదిగోండి 1, 2. 2 రియల్ జీరోస్ ఎగ్జిస్ట్. థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఆ జీరోస్ ఏంటి?
-4, 2 ఇవే జీరోస్. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ అవుతున్నాయో వాటిల్ని జీరోస్ అని అంటాం. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ రెండు జీరోస్ సమ్ ఎంత అని అడుగుతున్నాడు. రెండు జీరోస్ సమ్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాం కదా. ఒక జీరో ఏమో ఆల్ఫా, ఇంకో జీరో ఏమో బీటా. అంటే ఒక జీరో -4 ప్లస్ ఇంకొక జీరో 2, రెండిటిని ఎడిషన్ చేస్తే -2. -4 + 2 -2. ఇలా ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకునే క్వశ్చన్ ఇది. 28th క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతాడమ్మ ఇది. ఓకే, నోట్ డౌన్.